హలో అండ్ వెల్కమ్ టు ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్ బై గుంటూరు నవీన్ కుమార్. మన వర్బ్స్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం ఒక చాలా కామన్ కన్ఫ్యూజన్ అంటే చాలామంది తికమకబడే ఒక టాపిక్ని క్లియర్ చేసుకోబోతున్నాం. అదేంటంటే ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే, లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఈ రెండు వాక్యాల్ని చూడండి. షీ సింగ్స్, ఆమె పాడుతుంది. దీనికి షీ సింగ్స్ అ సాంగ్, ఆమె ఒక పాట పాడుతుంది. దీనికి తేడా ఏంటి? మీకేమనిపిస్తోంది? షీ సింగ్స్ అన్నప్పుడు మన మైండ్లో వెంటనే ఒక క్వశ్చన్ వస్తోంది, ఏం పాడుతుంది అని, కరెక్టా? కాని షీ సింగ్స్ అ సాంగ్ అన్నప్పుడు ఆ వాక్యం కంప్లీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదూ. మరి ఈ తేడా ఎందుకు వస్తోంది? దీని వెనుకున్న గ్రామర్ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్, వర్బ్స్కి ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. తర్వాత అసలు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. కొన్ని వర్బ్స్ ఉంటాయి, అవి రెండిట్లా పనిచేస్తాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ రెండిటినీ పోల్చి చూసి మన ఫ్లూయెన్సీకి హెల్ప్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్తో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ 2, ట్రాన్సిటివ్ వర్బ్స్. వీటినే మనం తెలుగులో సకర్మక క్రియలు అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ వర్బ్స్కి ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ ఎవరో కాదు, ఒక ఆబ్జెక్ట్. సో వాట్ ఈజ్ అ ట్రాన్సిటివ్ వర్బ్? ఒక వర్బ్కి దాని మీనింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఒక ఆబ్జెక్ట్ అవసరం పడితే దాన్నే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆ ఆబ్జెక్ట్నే మనం తెలుగులో కర్మ అంటామన్నమాట. దీని ఫార్ములా చాలా సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లేకపోతే ఆ సెంటెన్స్ మీనింగ్ అసంపూర్ణంగా ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. మరి ఒక వర్బ్ ట్రాన్సిటివా కాదా అని ఎలా తెలుసుకోవాలి? దీనికోసం ఒక సింపుల్ టెస్ట్ ఉంది, ఒక ట్రిక్ అనుకోవచ్చు. మనం చెయ్యాల్సిందల్లా వర్బ్ తర్వాత వాట్ అంటే ఏమిటి అనిగాని, హూమ్ అంటే ఎవరిని అనిగాని క్వశ్చన్ వెయ్యాలి. మనకు ఆన్సర్ వస్తే అది ఖచ్చితంగా ట్రాన్సిటివ్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ అన్ యాపిల్. ఇక్కడ వర్బ్ ఈట్ కదా. నేను ఏం తింటాను? వాట్ డు ఐ ఈట్? ఆన్సర్ అన్ యాపిల్. చూసారా, ఆన్సర్ వచ్చింది. సో ఈట్ అనేది ఇక్కడ ఒక ట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో వాడే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డ్రింక్ వాటర్. క్వశ్చన్ ఏంటి? వాట్ డు ఐ డ్రింక్? ఆన్సర్ వాటర్. సో ఇట్స్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్, షీ కుక్స్ ఫుడ్. ఏం వండుతుంది? ఫుడ్. సింపుల్. అలాగే హీ బైస్ వెజిటబుల్స్. ఏం కొంటాడు? వెజిటబుల్స్. దే వాచ్ టీవీ. ఏం చూస్తారు? టీవీ. వీ క్లీన్ ద హౌస్. ఏం క్లీన్ చేస్తాం? ద హౌస్. చూసారా, ప్రతి సెంటెన్స్లోనూ వర్బ్ తర్వాత వాట్ అని అడిగితే మనకొక క్లియర్ ఆన్సర్ అంటే ఒక ఆబ్జెక్ట్ దొరుకుతోంది. ఈ సేమ్ లాజిక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా అప్లై అవుతుంది. చూడండి, ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. టీచర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ద లెసన్. ఆబ్జెక్ట్ ఉంది. స్టూడెంట్స్ రైట్ నోట్స్. స్టూడెంట్స్ ఏం రాస్తున్నారు? నోట్స్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఉంది. అలాగే ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఏం టీచ్ చేస్తాను? స్పోకెన్ ఇంగ్లీష్. షీ ఆస్క్స్ ఎ క్వశ్చన్. ఏం అడిగింది? ఎ క్వశ్చన్. అండ్ ఫైనలీ హీ ఆన్సర్స్ ది ఎగ్జామ్ పేపర్. ఏం ఆన్సర్ చేశాడు? ది ఎగ్జామ్ పేపర్. వీటన్నింటిలోనూ ఆబ్జెక్ట్ చాలా క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ కంప్లీట్స్ ది ప్రాజెక్ట్. వాట్ డస్ హీ కంప్లీట్? ది ప్రాజెక్ట్. షీ సెండ్స్ ది ఈమెయిల్. వాట్ డస్ షీ సెండ్? ది ఈమెయిల్. పర్ఫెక్ట్. అలాగే దే ప్రిపేర్ ఏ రిపోర్ట్. ఐ మేనేజ్ ద టీమ్. వి అటెండ్ ద మీటింగ్. ఈ సెంటెన్సెస్ అన్నిట్లోనూ వర్బ్ చేసే యాక్షన్ ఒక ఆబ్జెక్ట్ మీదకు పాస్ అవుతోంది. అందుకే ఇవన్నీ ట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఈ సెక్షన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, ద కీ పాయింట్ ఈజ్, ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందంటే ఆ సెంటెన్స్లోని వర్బ్ ఖచ్చితంగా ఒక ట్రాన్సిటివ్ వర్బ్. అంతే, చాలా సింపుల్ రూల్. ఒక వాక్యంలో ఆబ్జెక్ట్ ఉందా? అయితే ఆ వర్బ్ ట్రాన్సిటివ్. దట్స్ ఇట్. ఆల్ రైట్, ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ వర్బ్స్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. వీటిని తెలుగులో అకర్మక క్రియలు అని పిలుస్తాం. పేర్లోనే ఉంది కదా, అకర్మక అంటే వీటికి కర్మ అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇవి కంప్లీట్గా సెల్ఫ్ సఫిషియెంట్ అన్నమాట. సో ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? దీనికి దాని మీనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ఏ ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు. ఇది ఒక్కటే చాలు. దీని ఫార్ములా అయితే ఇంకా సింపుల్, జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అంతే. ద సెంటెన్స్ ఇస్ కంప్లీట్. ఆ వాక్యానికి పూర్తి అర్థం వచ్చేస్తుంది.
మళ్ళీ కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ స్లీప్ ఎర్లీ. ఇప్పుడు మన టెస్ట్ అప్లై చేద్దాం. నేను వాట్ నిద్రపోతాను లేదా హూమ్ నిద్రపోతాను అని అడగగలమా? లేదు. దానికి ఆన్సర్ రాదు. ఇక్కడ ఎర్లీ అనేది నేను ఎలా నిద్రపోతానో చెప్తోంది, కానీ అది ఆబ్జెక్ట్ కాదు. అలాగే షీ లాఫ్స్ లౌడ్లీ, ద బేబీ క్రైస్, హీ రన్స్ ఫాస్ట్, దే అరైవ్ లేట్. ఈ వాక్యాల్లో ఎక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ మీనింగ్ మాత్రం కంప్లీట్గా ఉంది. ప్రకృతిలోంచి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద సన్ రైజెస్, సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ వాట్ రైజెస్ అని అడగలేం కదా, ఆ యాక్షన్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. సేమ్ వే ద విండ్ బ్లోస్, ఇట్ రెయిన్స్ హెవీలీ, ద ఫ్లవర్స్ బ్లూమ్, ద రివర్ ఫ్లోస్ స్లోలీ. ఈ యాక్షన్స్ అన్నీ వాటికవే జరుగుతాయి, వాటికొక ఆబ్జెక్ట్ అవసరం లేదు. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్కి సంబంధించిన వర్బ్స్ కూడా చాలా వరకు ఇంట్రాన్సిటివ్గా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఐ స్మైల్ ఆఫెన్, నేను వాట్ నవ్వుతాను అని అడగలేం, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అలాగే షీ హెజిటేట్స్, హీ అగ్రీస్, దే ఆర్గ్యూ, వీ రిలాక్స్ ఎట్ నైట్. ఈ వర్బ్స్ అన్నిటికీ వాటికవే ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది. సో ఈ సెక్షన్లో మనం నేర్చుకున్న కీ పాయింట్ ఏంటి? ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోతే అందులో ఉన్న వర్బ్ ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్. చాలా సింపుల్ రైట్? ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, లేకపోతే ఇంట్రాన్సిటివ్. ఓకే, ఇప్పటి వరకు అంతా క్లియర్ కదా? ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. దీన్నే మనం ద టూ ఫేస్డ్ వర్బ్స్ అని పిలవచ్చు. అంటే కొన్ని వర్బ్స్ ఉంటాయి, అవి సిచ్యువేషన్ని బట్టి రెండు రకాలుగా, అంటే కొన్నిసార్లు ట్రాన్సిటివ్గా, మరికొన్నిసార్లు ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? లెట్స్ సీ హౌ. అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ రావాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో ప్లీజ్ ఫోకస్. లెట్స్ టేక్ ది వర్బ్ ఈట్. సింపుల్ వర్బ్. నేను జస్ట్ ఐ ఈట్ అని చెప్పాననుకోండి, దాని అర్థం నేను తింటాను అంతే. ఇక్కడ వాట్ ఆర్ హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సో ఈ సెంటెన్స్లో ఈట్ అనేది ఇంట్రాన్సిటివ్. అదే నేను ఐ ఈట్ రైస్ అని చెప్పాననుకోండి, ఇప్పుడు క్వశ్చన్ అడగండి, వాట్ డు ఐ ఈట్? ఆన్సర్ రైస్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇదే ఈట్ అనే వర్బ్ ఇప్పుడు ట్రాన్సిటివ్గా మారిపోయింది. చూసారా? ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది వర్బ్ రన్. హీ రన్స్ ఫాస్ట్ అంటే అతను వేగంగా పరిగెడతాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా? లేదు. ఫాస్ట్ అనేది ఎలా పరిగెడతాడో చెప్తోంది అంతే. సో ఇది ఇంట్రాన్సిటివ్. కాని ఈ సెంటెన్స్ చూడండి. హీ రన్స్ అ బిజినెస్. ఇక్కడ రన్ అంటే పరిగెట్టడమా? కాదు, నడపడం అని అర్థం. వాట్ డస్ హీ రన్? ఆన్సర్ అ బిజినెస్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇదే రన్ అనే వర్బ్ ఇక్కడ ట్రాన్సిటివ్. చూసారా? ఒకే వర్డ్, కాని కాంటెక్స్ని బట్టి దాని ఫంక్షన్, దాని మీనింగ్ ఎలా మారిపోయిందో. రైట్. ఇప్పుడు ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఒక ఫైనల్ కంపారిజన్లో క్లియర్గా చూద్దాం. దీనివల్ల మన అండర్స్టాండింగ్ ఇంకా సాలిడ్ అవుతుంది. ఈ టేబుల్ని చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ట్రాన్సిటివ్ వర్బ్కి ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, ట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ లేకపోతే దాని మీనింగ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది, కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్ మీనింగ్ కంప్లీట్గా ఉంటుంది. ఫైనల్గా ట్రాన్సిటివ్ వర్బ్ని వాట్ లేదా హుమ్ అని క్వశ్చన్ అడగగలం, కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్ విషయంలో అలాంటి క్వశ్చన్ అడగలేం. ఓకే, మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. యోర్ కీ టు ఫ్లూయెన్సీ. ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ టేక్అవే పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వర్బ్ ట్రాన్సిటివా లేక ఇంట్రాన్సిటివా అని డిసైడ్ చేసేది ఆ వర్బ్ అనే పదం కాదు, ఆ వర్బ్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్. ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉందా? అది ట్రాన్సిటివ్ వర్బ్. ఆబ్జెక్ట్ లేదా? అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ ఒక్క సూత్రం తెలిస్తే చాలు, మనం సెంటెన్సెస్ని చాలా కరెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతాం. ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే ప్రాక్టీస్ తప్పనిసరి. ప్రాక్టీస్ డైలీ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్స్ అంత బాగా మన మైండ్లో రిజిస్టర్ అవుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ లెర్నింగ్.